మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మెగా అభిమానులు పండుగ చేసుకున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్లో చిరంజీవి విజువల్స్ ను పంచుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. February 1st, 2024 న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఉన్నాం మేమంతా మెగాస్టార్ అభిమానులం. సో చిన్న మెగాస్టార్ గురించి చెప్పేది ఏంటంటే, ఆయన ప్రతిభని మనం తాకలేము, ఆయనలాగా స్టెప్స్ వేయలేము, ఆయనలాగా డైలాగ్స్ చెప్పలేము, ఆయనలాగా నటించలేము. ఆయన ప్రతిభ ఆయనదే, ఎవరం అనుకరించలేము, అనుసరించలేము. అయితే ఆయన నుంచి మనం ఏమి తీసుకోగలము, ఆయన మనకి ఇస్తున్న స్ఫూర్తి ఏంటి అంటే అది ఆయన వ్యక్తిత్వం. ఎవరైనా ఎదగాలి అంటే ప్రతిభ ఒకటే సరిపోదు, వ్యక్తిత్వం చాలా కావాలి. ప్రతిభలో ఆయన మెగాస్టార్, కానీ వ్యక్తిత్వంలో ఆయన మనందరికీ అన్నయ్య. రామాయణంలో ఉడుతని శ్రీరాముడు నిమిరినట్టు ప్రతి అభిమాని హృదయాన్ని మన అన్నయ్య గారు చిరునవ్వుతో నిమురుతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఉండే తత్వం ఆయనది. ఎన్నేళ్ళైనా అలసిపోని కృషి ఆయనది. జై మెగాస్టార్, జై పద్మభూషణ్ మెగాస్టార్. ఆ మెగాస్టార్ గారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారికి కూడా పద్మభూషణ్ వచ్చినందుకు ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ న్యూయార్క్ సిటీ. చిరంజీవి గారికి వీలయ్యి ఇక్కడికి వస్తే ఒక పెద్ద ఈవెంట్ చేసి ఆయన్ని ప్రాపర్గా సెలబ్రేట్ చేద్దామని చిరంజీవి గారిని వెంకయ్యనాయుడు గారిని పిలుద్దాం అనుకుంటున్నాం. లెట్స్ హోప్ దట్ హ్యాపెన్స్. ఈరోజు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా తెలుగు ప్రజల యొక్క మన్నలు తెలపడానికి ఈ రోజున మన తెలుగు కమ్యూనిటీ నుంచి, ఇండియన్ కమ్యూనిటీ నుంచి న్యూయార్క్ నగరంలో రాజ్ అల్లాడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ గ్యాదరింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారి గురించి ఇంతమంది రావటం ముఖ్యంగా మనం గమనించాలి. చిరంజీవి అందరి వాడు అని అనటానికి సందేహం లేని వాళ్ళు మొత్తం అంతా ఈరోజు ప్రజెంట్ అయ్యారు. సో చిరంజీవి గారికి ఒక సెపరేట్ స్టైల్ అండి. ఈ రోజున చిరంజీవి గారికి అవార్డు వచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చాలా హర్షించారు. ఈ చిరంజీవి యొక్క గొప్పతనం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈయన స్వయం కృషితో ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలో మగుటం లేని మహారాజుగా దాదాపు నాలుగు దశాబ్దాలు, అంటే ఇది చిన్న విషయం కాదు, ఎంతో కృషి చేసి ఈ స్టేజ్కి వచ్చి రావడం జరిగింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులతో పాటు చిరంజీవి గారికి భారతరత్న కూడా రావాలని కోరుకుంటూ, అలాగే మోడీ గారికి, ఇండియన్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వెంకయ్యనాయుడు గారికి, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ఓంప్రకాష్ నక్క అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ అమెరికాలో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈరోజు మన భారతీయ గవర్నమెంట్ పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చింది. మన తెలుగు తేజాలైన ఇద్దరు తెలుగు ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి గారికి, ఇంకొక తెలుగు తేజం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి వీ వాంట్ కంగ్రాచులేట్ ఫ్రమ్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ. అండ్ న్యూయార్క్ మహానగరంలో ఇంత చలిలో కూడాను అందరూ ఇండియన్స్, తెలుగు వాళ్ళు, స్పెషల్గా తెలుగు వాళ్ళందరూ వచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్ చెబుతున్నారు. టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నా పేరు అనిల్. నేను ఇక్కడ ఈరోజు న్యూయార్క్ నగరంలో మేము పద్మవిభూషణ్ చిరంజీవి గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మేమందరం ఇక్కడ న్యూయార్క్లో గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకొని కేక్ కటింగ్తో తెలుగు వాళ్ళందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు ఇక్కడ తెలుగు అందరూ కలిసి ఆయన కంగ్రాచులేట్ చేయడానికి మన ఈ ఆర్గనైజ్ చేసిన ప్రత్యేకంగా రాజ్ అల్లాడ్ గారికి మా అందరి తరపున ధన్యవాదాలు. అలాగే సో మెనీ వాలంటీర్స్ వర్క్ చేశారు ఈ కార్యక్రమం ఇలా సక్సెస్ అవడానికి. అందరికీ, ప్రతి వాలంటీర్కి ఇక్కడ పేరున మా కృతజ్ఞతలు చెప్తున్నాము. నమస్తే అండి. సో ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగు వారికి అందరికీ కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే మన పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు చిరంజీవి గారికి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాం. జగదేక వీరుడు, సో మన మకుటం లేని మహారాజు, అందరికీ ఆంధ్రలో ముద్దు బిడ్డ, మన యొక్క ఆత్మ గౌరవాన్ని, మన యొక్క చరిష్మాని ప్రపంచ నలుమూలకి చాటి చెప్పాడు ఈ అవార్డుతో.